we go. నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ Q&A విత్ ప్రసాద్ ఎపిసోడ్ 5కి అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీక్ నేనేమి ఫేస్బుక్లో పోస్ట్ ఏం పెట్టలేదు క్వశ్చన్స్ అడగమని చెప్పి. సో చాలా క్వశ్చన్స్ ఆల్రెడీ మన కామెంట్ సెక్షన్లో అండ్ ఫేస్బుక్ పేజ్లో ఉన్నాయి. సో వాటిలో నుంచి కొన్ని క్వశ్చన్స్ నేను పిక్ చేశాను అండ్ చాలా కామన్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఆ కామన్ క్వశ్చన్స్ ముందు ఆన్సర్ చెప్తాను, తర్వాత నేను పిక్ చేసిన క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాను. సో ఫస్ట్ కామన్ క్వశ్చన్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ కామన్ క్వశ్చన్ వచ్చేసరికి Honor 6s సిమ్ కార్డ్ స్లాట్ 2 కార్డులు మనకి 4Gకి సపోర్ట్ చేస్తే అని అడుగుతున్నారు. సో 2 సిమ్ కార్డులు మనకి 4Gకి సపోర్ట్ చేయవు. మీరు ఏదైనా ఒక స్లాట్లోనే 4G సిమ్ వేసుకోవాలి. రెండో స్లాట్ మీకు 2G ఎనేబుల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నేను ఫుల్ రివ్యూలో మీకు ఏం చెప్పానంటే, ఫస్ట్ సిమ్ కార్డ్ స్లాట్లో ఒక్కటే మీకు 4G సపోర్ట్ చేస్తుంది, సెకండ్ స్లాట్ మీకు 2Gకి సపోర్ట్ చేస్తుందని చెప్పా. సో 2 సిమ్ కార్డులు మీకు 4Gకి సపోర్ట్ చేస్తే ఏదైనా ఒకదానిలోనే మీరు 4G సిమ్ వాడగలరు. మీరు ఏ స్లాట్లో అయితే 4G సిమ్ వేసారో ఆ స్లాట్ 4Gకి పనిచేస్తుంది. సెకండ్ స్లాట్ వచ్చేసరికి ఆటోమేటిక్గా 2G అయిపోతుంది. సో మీరు Honor 6sలో ఏదైనా ఒక స్లాట్లోనే మీరు 4G సిమ్ వాడగలరు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి యూట్యూబ్ గో యాప్ కొంతమందికి అది ఎనేబుల్ అవ్వట్లేదు, డౌన్లోడ్ అవ్వట్లేదు, స్పేస్ ఎక్కువ అయిపోయింది, ఏదో వస్తున్నాయి మెసేజ్లు. అది స్క్రీన్ షాట్స్ తీసి పెడుతున్నారు ఫేస్బుక్ పేజ్లో. ఫ్రెండ్స్, అది డెవలపర్ ఎడిషన్. సో అది డెవలప్ చేస్తున్నారు ఇంకా యాప్ని, జస్ట్ ట్రయల్ మనకి రిలీజ్ చేశారు. సో మీకు డౌన్లోడ్ అయితే అది ఇన్స్టాల్ చేసుకొని వాడండి, లేకపోతే మనకి ఫుల్ వర్షన్ వస్తుంది. ఫుల్ వర్షన్ వచ్చే వరకు వెయిట్ చేయండి. సో యూట్యూబ్ గో యాప్ అయితే మంచిదే. యూట్యూబ్ గో యాప్ వల్ల మనకి డేటా సేవ్ అవుతుంది. డేటాతో పాటు మీకు ఏదైతే యూట్యూబ్ వీడియో మీకు ఇష్టమైన యూట్యూబ్ వీడియోస్ మీరు సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని. సో మీరు దాన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయొచ్చు, యాప్ టు యాపే షేర్ చేయొచ్చు. మీరు షేర్ ఇట్ అట్లాంటి వాటిని యూస్ చేసి మీరు చేయలేరు. అది ఓన్లీ యాప్ టు యాప్ షేరింగ్కే పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, యూట్యూబ్లో మనీ ఎంత వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, యూట్యూబ్ నుంచి మనీ ఎంత వస్తున్నాయి. సో యూట్యూబ్ నుంచి మనీ ఎంత వస్తున్నాయి అంటే, యూట్యూబ్ నుంచి మనకి మనీ రోజు రావు ఫ్రెండ్స్, నెల వస్తాయి. సో మంత్లీ మీకు మనీ వస్తుంటాయి. అది కూడా ఆ మంత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనవరి మంత్ నాకు ఇంకా రాలేదు. జనవరి మంత్ నాకు ఫిబ్రవరి 25వ తారీఖులోపు వస్తాయి అనమాట. 20 to 25 మధ్యలో వస్తాయి. సో ఇప్పుడు జనవరి మంత్లో నేను ఎంత సంపాదించానో నేను చెప్పగలను, కానీ యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మనం ఇట్లాంటివి రిలీవ్ చేయకూడదు. సో జనవరి మంత్లో ఖచ్చితంగా నేను ఒక 1+3T కొనవచ్చు. సో దగ్గర అంతవరకు అయితే సంపాదించాను ఈ ఛానల్ నుంచి. సో మీకు యూట్యూబ్ నుంచి ఎంత వస్తుంది అని అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. సో మేబీ మనకి ఛానల్ పెరిగే కొద్దీ మీకు డబ్బులు ఎక్కువనే వస్తాయి. సో తక్కువ వస్తాయని నేను చెప్పట్లేదు. కాకపోతే మనది టెక్ ఛానల్ కాబట్టి మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో చాలా వరకు మనం ఇన్వెస్ట్మెంట్కి ఖర్చు పెడుతుంటాం. సో బెటర్ మీరు ఒకవేళ యూట్యూబ్ నుంచి మనీ సంపాదించాలనుకుంటే, టెక్ సైడ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మనీ గురించి ఆలోచించి అయితే రాకండి. ఒకవేళ మీరు అదర్ సైడ్ ఉంటే మాత్రం సో ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు, కాబట్టి డబ్బులు అయితే వస్తాయి. ఫ్రెండ్స్, లాస్ట్ మంత్ మీరు అబ్జర్వ్ చేస్తే మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఎక్కువ వచ్చారు అండ్ వ్యూస్ కూడా ఎక్కువ వచ్చినాయి. సో దాని మీద డిపెండ్ అయ్యి మీకు మనీ వస్తాయి. ఇప్పుడు ఈ మంత్ తగ్గిపోయారు అనుకోండి, తక్కువ వస్తాయి. నెక్స్ట్ మంత్ నేను చెప్పలేను. సో ఇదేమి పర్మనెంట్ జాబ్ కాదు. సో ఈ నెల ఎంత వస్తాయని మనం చెప్పడానికి, ఆ పర్టికులర్ మంత్లో మీకు ఎన్ని వ్యూస్ వచ్చినాయి అండ్ ఎన్ని వ్యూస్ మీద యాడ్స్ ప్లే అయినాయి, అది చాలా ఇంపార్టెంట్. మీరు చూస్తారు 20 లక్షల వ్యూస్ వచ్చినాయి, 20 లక్షల వ్యూస్ వస్తే ఖచ్చితంగా 20 లక్షల రూపాయలు వస్తాయి అని మాత్రం అనుకోకండి. ఆ 20 లక్షల వ్యూస్లో ఎన్ని వ్యూస్ మీద యాడ్స్ ప్లే అయినాయి, ఆ యాడ్స్ ఎక్కడెక్కడ ప్లే అయినాయి అంటే అమెరికాలో ప్లే అయిందా, ఇండియాలో ప్లే అయిందా, లేకపోతే వేరే కంట్రీస్లో ఎక్కడైనా ప్లే అయినాయా, దాని ప్రకారం బట్టి అక్కడ యాడ్ రేట్ బట్టి మనకి డబ్బులు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవే వ్యూస్ నాకు అమెరికాలో వస్తే దానికి డబ్బులు వస్తాయి డబ్బులు. ఇప్పుడు ఇండియాలో మన వ్యూవర్స్ అని తెలుగు వాళ్ళు కాబట్టి మ్యాక్సిమం ఇండియాలో చూస్తారు. కొంతమంది కువైట్, అమెరికా నుంచి కొంతమంది చూస్తూ ఉంటారు. సో మ్యాక్సిమం వ్యూస్ మనకి అమెరికా నుంచి వచ్చినాయి అనుకోండి, సో ఖచ్చితంగా మీకు డబ్బులు ఎక్కువ వస్తాయి. సో అక్కడ ప్లే అయితే మీకు యాడ్ రేట్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ప్లే అయితే యాడ్ రేట్ తక్కువ ఉంటుంది. ఈ మైండ్లో పెట్టుకోండి. ఒకవేళ మీరు ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే యూట్యూబ్ నుంచి ఇంగ్లీష్ ఛానల్స్లో చేసుకోండి. ఇంగ్లీష్ ఛానల్స్ ఓపెన్ చేస్తే మీకు వ్యూస్ మీకు అదర్ కంట్రీస్ నుంచి కూడా వస్తాయి. సో అదర్ కంట్రీస్లో మీకు యాడ్ రేట్ ఎక్కువ ఉంటుంది ఇండియాతో కంపేర్ చేస్తే. సో ఇది ఫ్రెండ్స్ యూట్యూబ్ గురించి. ఎంత సంపాదిస్తున్నా అడుగుతున్నారు కదా. సో ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు వచ్చింది ఇంత. ఫ్యూచర్లో ఎక్కువ రావచ్చు, ఎందుకంటే ఛానల్ డెవలప్ అవుతుంది కాబట్టి. సో ఎక్కువ రావచ్చు, రాకపోవచ్చు. సో అదంతా వ్యూస్ బట్టి, సో అదంతా ఆ మంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ముందే మనం ఏం చెప్పలేము, ఈ మంత్ ఎంత సంపాదించి జస్ట్ ఎస్టిమేషన్ అనమాట. ఇంత సంపాదిస్తాం అనుకుంటాం. చాలామంది ఏం చేస్తారంటే సోషల్ బ్లేడ్కి వెళ్ళి చూస్తారు. సోషల్ బ్లేడ్కి వెళ్ళి యూట్యూబ్ ఛానల్ నేమ్ కొడతారు, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఓకే, 700 to 13K మధ్యలో సంపాదిస్తున్నాడు. 700 to 13K, $13K వస్తే ఇంకా వేరే రకంగా ఉంటుంది సిచ్యువేషన్. సో అంత అయితే రావు ఫ్రెండ్స్. ఆ 700, 800 మధ్యలోనే కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. సో అంత మించి అయితే ఎక్కువ రాదు. ఇది ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళకి తెలుస్తుంది. ఛానల్స్ లేని వాళ్ళు జస్ట్ అట్లాంటివి చూసి
ట్రోల్ చేస్తుంటారు అన్నమాట. వీళ్ళని సంపాదిస్తున్నారని చెప్పేసి ట్రోల్ చేస్తుంటారు. సో అవి మాత్రం నమ్మకండి. ఎవరైతే ఛానల్ ఓపెన్ చేసి రన్ చేస్తున్నారో వాళ్ళకైతే పర్టికులర్గా తెలుస్తుంది ఎంత సంపాదిస్తున్నాం మేము, ఆ సోషల్ ప్లేలో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో. నెక్స్ట్ కామన్ క్వశ్చన్ వచ్చేసరికి నేను ఏ మైక్ వాడతాను. నేను వాడే మైక్ బోయా ఎమ్మ, నేను చాలాసార్లు చెప్పాను. సో ఈ క్వశ్చన్ నేను మళ్ళీ ఆన్సర్ చేయను. ఇది బోయా M1 మైక్. సో ఈ మైక్ మీరు కావాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి చూడవచ్చు. ఈ మైక్తో పాటు నేను వాడే కెమెరా Nikon D5200 DSLR. సో దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు కావాలంటే నా వీడియో అండ్ ఆడియో గేర్ మీరు అక్కడ చెక్ చేయొచ్చు. ఎంత ప్రైస్ ఉందో నాకైతే ఇప్పుడు పర్టికులర్గా ఐడియా అయితే లేదు. ఇది నా వీడియో అండ్ ఆడియో గేర్ గురించి చాలామంది అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకొని నేను ఏ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ యూస్ చేస్తాను వీడియో ఎడిట్ చేయడానికి. నేను Wondershare వీడియో ఎడిటర్ అనే సాఫ్ట్వేర్ యూస్ చేస్తాను యూట్యూబ్ వీడియోని ఎడిట్ చేయడానికి. సో ఈ క్వశ్చన్ కూడా చాలామంది అడిగారు, ఏ సాఫ్ట్వేర్ యూస్ చేస్తాను ఎడిట్ చేయడానికి అని చెప్పేసి. సో వాళ్ళకి నా సమాధానం ఇది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, సిల్వర్ ప్లే బటన్ గురించి చాలామంది అడుగుతున్నారు అప్లై చేయమని చెప్పేసి. సో సిల్వర్ ప్లే బటన్ మనకి 1,00,000 సబ్స్క్రైబ్ అవ్వగానే అమ్మంటే మనకి నోటిఫికేషన్ అయితే రాదు. అది 2 వీక్స్ 3 వీక్స్ 1 మంత్ తర్వాత మనకి నోటిఫికేషన్ ఇస్తారు వాళ్ళు. నోటిఫికేషన్ ఇస్తే మనం దాన్ని క్లెయిమ్ చేసుకోవాలి రివార్డ్ని. సో అప్పుడు క్లెయిమ్ చేసుకున్న తర్వాత 1 మంత్ తర్వాత మళ్ళీ మనకి అది వస్తుంది. సో ఈ ప్రాసెస్ జరగడానికి ఒక 2 మంత్స్ దాకా టైం పడుతుంది. సో చాలామంది సిల్వర్ ప్లే బటన్ గురించి అడుగుతున్నారు. సో ఖచ్చితంగా అది వస్తే మాత్రం అన్బాక్స్ చేస్తాను. అన్బాక్స్ చేసిన వాడిని అది అన్బాక్స్ చేయాలి, ఎందుకంటే అది మన డ్రీమ్. సో ఖచ్చితంగా అన్బాక్స్ చేస్తాను సిల్వర్ ప్లే బటన్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్ పెట్టేసి మొత్తం గ్రాఫిక్స్ చేసి కనుక చేయమని చెప్తున్నారు. సో అవి నాకు ఇష్టం ఉండవు ఫ్రెండ్స్. సో న్యాచురల్గా ఉండాలి. సో గ్రీన్ స్క్రీన్ పెడితే ఏమైందంటే ఫస్ట్ మనకి కట్ రాదు. వెనక మనం గ్రీన్ స్క్రీన్ని తీసేసినప్పుడు ఇక్కడ షార్ప్నెస్ ఉంటుంది కదా, ఇక్కడ మనము దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే నా ఫేస్ మీకు న్యాచురల్గా కనపడదు, కొంచెం ఆర్టిఫిషియల్ కనపడుతుంటాయి కలర్స్ అంతా. సో ఎక్కువ నేను వాటిని ఇష్టపడిన గ్రీన్ స్క్రీన్ అట్లాంటివి. సో సెటప్ చేస్తే మంచి బ్యాక్గ్రౌండ్తో మంచి స్టూడియో సెటప్ చేస్తా, కానీ గ్రీన్ స్క్రీన్స్ అయితే నేను వాడను. అండ్ నెక్స్ట్ కామన్ క్వశ్చన్ వచ్చేసరికి Redmi Note 4 Honor 6Xలో ఏది తీసుకోవాలి. సో Redmi Note 4 Honor 6Xలో మీరు మీ హైయెస్ట్ ప్రయారిటీ ఒకవేళ కెమెరా అయితే మీరు Honor 6X తీసుకోండి, ఎందుకంటే మీకు Honor 6Xలో డ్యూయల్ కెమెరాస్ ఉన్నాయి. సో అదొక అడ్వాంటేజ్. ఇంటర్నల్ మైక్రోఫోన్ మీకు Redmi Note 4తో కంపేర్ చేసినా కానీ Honor 6X కొంచెం బాగుంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసుకుంటే మీకు Redmi Note 4 కంపేర్ చేస్తే Honor 6X చాలా బెటర్. సో కెమెరా డిపార్ట్మెంట్లో మీకు Redmi Note 4ని Honor 6X ఈజీగా బీట్ చేస్తుంది. కెమెరా కాకుండా మిగతా వాటన్నిటిలో మీకు Redmi Note 4 Honor 6Xని ఈజీగా బీట్ చేస్తుంది. ప్రాసెసర్ కానీ, గేమింగ్ కానీ, సో హీటింగ్ కానీ ఏమి ప్రాబ్లమ్స్ అయితే మీకు Redmi Note 4లో ఉండవు. డిస్ప్లే కూడా మీకు Redmi Note 4లో బాగుంది Honor 6Xతో కంపేర్ చేస్తే. సో ఓవరాల్ అయితే మీ ఇష్టం. ఒకవేళ మీకు ప్రయారిటీ హైయెస్ట్ కెమెరా అయితే Honor 6X తీసుకోండి, లేకపోతే Redmi Note 4 తీసుకోండి. సో ఈ క్వశ్చన్ కూడా చాలామంది అడుగుతున్నారు. నేను ఆల్రెడీ 2 ఫోన్స్ ఫుల్ రివ్యూస్ ప్రొడ్యూస్ చేశాను. ఒకసారి ఆ 2 వీడియోస్ చూడండి. ఆ 2 వీడియోస్ చూసి మీ రిక్వైర్మెంట్ ప్రకారం ఈ రెండిట్లో ఒక ఫోను చూస్ చేసుకోండి. సో వాటి లింక్స్ నేను ఇక్కడ ఐఎన్ కనపడుతుంది కదా మీకు ఇటు. సో అక్కడ ఐఎన్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ 2 వీడియోస్ కనపడతాయి. సో అక్కడ మీరు చూడండి, చూసి ఏదో ఒక దాన్ని మీరు పిక్ చేసుకోండి మీ రిక్వైర్మెంట్ బట్టి. సో ఈ క్వశ్చన్ కూడా చాలామంది అడిగారు Honor 6X Redmi Note 4 గురించి. సో దానికైతే ఇది నా సమాధానం. అండ్ చాలామంది నా గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు, నా పర్సనల్ లైఫ్ గురించి, నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి. సో మీరు నా గురించి ఏమైనా పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్ ఉంది కదా, డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ పెడతాను. సో ఆ వీడియో మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడికి వెళ్తారు. సో ఈ ఛానల్ వచ్చేసరికి లక్ష్మీకాంత్ వి. సో అతనికి నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఒక ఛాన్స్ ఇచ్చాను. సో మీరు ఏమైనా క్వశ్చన్లు అడగాలనుకుంటే నా గురించి ఆ వీడియో కామెంట్ సెక్షన్లో అడగండి. సో అతను మీ తరపు నుంచి నన్ను ఆ క్వశ్చన్స్ అడుగుతాడు, నేను అక్కడ ఆన్సర్ చేయగలను. సో ఎందుకు లక్ష్మీకాంత్కి నేను ఛాన్స్ ఇచ్చానంటే, సో లక్ష్మీకాంత్ చాలా కాలం నుంచి కష్టపడుతున్నాడు యూట్యూబ్లో, చాలా హార్డ్ వర్క్ చేశాడు. మొత్తం 153 వీడియోస్ అతని ఛానల్లో అప్లోడ్ చేశాడు. సో 1000 సబ్స్క్రైబర్స్ కూడా రీసెంట్గా క్రాస్ చేశాడు. అండ్ ఒక్కసారి కూడా నన్ను ఏమీ అడగలేదు, అంటే ప్రమోట్ చేయమని చెప్పి ఛానల్ని ఇట్లాంటివేమీ నన్ను అడగలేదు. సో నేనే అతను హార్డ్ వర్క్ చూసి నేనే అతన్ని కాంటాక్ట్ చేసి నేను ఈ ఛాన్స్ ఇచ్చాను అతనికి. సో చాలామంది అడుగుతున్నారు నా ఛానల్ ప్రమోట్ చేయని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కానీ, ఫేస్బుక్ పేజ్లో కానీ. అండ్ కొంతమంది అయితే మెయిల్స్ పెడుతున్నారు, నా ఛానల్ ప్రమోట్ చేయి, ఎంత తీసుకుంటావు అని చెప్పేసి. సో వాళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఏంటంటే, నేను నా ఛానల్ మీద ఎటువంటి ఛానల్ని ప్రమోట్ చేయను. ఒకవేళ నా మనసుకి అనిపించి అతనికి బాగా కష్టపడుతున్నాడు, ఏమన్నా నా తరపు నుంచి హెల్ప్ కావాలి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నేనే అతన్ని కాంటాక్ట్ చేసి ఖచ్చితంగా నేనైతే నా సైడ్ నుంచి హెల్ప్ చేస్తాను. కొంతమంది అయితే నేను ఛానల్ స్టార్ట్ చేసేసాను, డెవలప్ అయిపోవాలి, పాపులర్ అయిపోవాలని అనుకుంటుంటారు. సో అది మాత్రం కుదరదు. ఫస్ట్ నిన్ను ప్రూవ్ చేసుకోవాలి. సో ఒక 100 వీడియోలు ప్రొడ్యూస్ చేయండి. 1000 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేయండి. ఖచ్చితంగా మీకు యూట్యూబ్లో కొంచెం గుర్తింపు వస్తుంది. ఖచ్చితంగా నేనైతే వాచ్ చేస్తూ ఉంటాను.
ఎవరైనా నాకు అలా కనపడితే అంత కష్టపడే వాళ్ళు, సో ఎవరైనా అంత కష్టపడే వాళ్ళు ఉండి రియల్గా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నా సైడ్ నుంచి అయితే నేను హెల్ప్ చేస్తాను. సో అందుకే నేను లక్ష్మీకాంత్కి అవకాశం ఇచ్చాను నన్ను ఇంటర్వ్యూ చేయడానికి. సో మీ నా గురించి ఏమైనా పర్సనల్గా అడగాలనుకుంటే అక్కడ అడగొచ్చు. సో పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ టెక్ రిలేటెడ్ అడగండి. సో టెక్నాలజీ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మన ఛానల్లోనే అడగండి. సో ఇక్కడే నేను ఆన్సర్ చెప్తాను. ఒకవేళ నా గురించి పర్సనల్ కానీ ప్రొఫెషనల్ కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ ఛానల్కి వెళ్ళండి. ఆ ఛానల్కి వెళ్ళి ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో మీ తరపు నుంచి లక్ష్మీకాంత్ నన్ను ఆ క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఖచ్చితంగా మీరు నా గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ మీరు నన్ను అడిగిన కామన్ క్వశ్చన్స్. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ పిక్ చేశాను. సో వాటి గురించి మాట్లాడతాను ఇప్పుడు. అన్ఫార్చునేట్గా చాలా తక్కువ క్వశ్చన్స్ పిక్ చేశాను, ఎందుకంటే నా Note 4 డెడ్ అయిపోయింది. సో నా Note 4 ఇప్పుడు పనిచేయట్లేదు. సో మదర్ బోర్డ్ ప్రాబ్లం, మదర్ బోర్డ్ చేంజ్ చేయాలంటున్నారు. మదర్ బోర్డ్ చేంజ్ చేయాలంటే దానికి మళ్ళీ 14,000 పెట్టాలి. సో అంత డబ్బులు పెట్టడం ఎందుకని పక్కన పెట్టాను Note 4ని. సో అందుకే ఎక్కువ క్వశ్చన్స్ పిక్ చేయలేను. Note 4 అంటే ఈజీ క్వశ్చన్స్ పిక్ చేసేదాన్ని. సో ఇప్పుడైతే మనం స్క్రీన్ షాట్ తీసి కట్ చేయడం చాలా టైం పడుతుంది. సో తక్కువ క్వశ్చన్స్ పిక్ చేశాను, అందుకే కామన్ క్వశ్చన్స్ ఎక్కువ మాట్లాడాను. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ వచ్చేసరికి భరద్వాజ్ అడుగుతున్నారు, బ్రో మై బడ్జెట్ ఈజ్ 10K, వాట్ ఈజ్ యువర్ సజెషన్ టు బై ఏ స్మార్ట్ ఫోన్, Redmi 3S Prime ఆర్ Lenovo K5 ఆర్ ఎనీ అదర్? ఐ యామ్ మోడరేట్ యూజర్, నో గేమింగ్, ఓన్లీ కాల్స్, మ్యూజిక్ అండ్ చాటింగ్. మీరు ఓన్లీ కాల్స్కి, మ్యూజిక్కి, గేమింగ్కి ఫోన్ తీసుకోవాలనుకుంటే 10,000లో మీకు Lenovo K6 పవర్ చాలా బాగుంటుంది. సో దానిలో మీకు డాల్బీ అట్మాస్ ఉంటుంది. సో మ్యూజిక్ బాగుంటుంది అండ్ కాల్స్ కూడా బాగానే ఉన్నాయి క్వాలిటీ, అండ్ గేమింగ్ కూడా బాగానే పనిచేస్తుంది. సో ఓన్లీ మీరు ఈ మూడింటి కోసం తీసుకోవాలనుకుంటే మాత్రం Lenovo K6 పవర్ మీకు కరెక్ట్గా సూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ క్వశ్చన్ వచ్చేసరికి జయకృష్ణ గారు అడుగుతున్నారు, శాంసంగ్ ఈజ్ హ్యాంగింగ్ బట్ నౌ ఇట్ ఈస్ బెస్ట్ ఆర్ వేస్ట్. సో శాంసంగ్ ఫోన్స్ హ్యాంగ్ అవుతానే బెస్ట్ ఆర్ వేస్ట్ అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్ శాంసంగ్ పాత ఫోన్స్, పాత టచ్ విజ్ ఉన్నాయి కదా, అవి బాగా ల్యాగ్ అవుతాయి. సో నేను Note 4లో చూశాను, చాలా ల్యాగ్స్. సో అది UI ప్రాబ్లం. సో ఇప్పుడు లేటెస్ట్ టచ్ విజ్ ఉంది కదా, సో లేటెస్ట్ టచ్ విజ్ అయితే అంతా ల్యాగ్ అయితే అవడం లేదు. సో మీరు శాంసంగ్ లో ఎండ్ ఫోన్స్ తీసుకుంటే ర్యామ్ చాలా తక్కువ ఉంటుంది, 1GB 1.5GB మ్యాక్సిమం 2GB అట్లా ఉంటాయి అనమాట. మిడ్ రేంజ్ ఫోన్స్ కానీ లో ఎండ్ ఫోన్స్ కానీ తీసుకుంటే ఎక్కువ ర్యామ్ని శాంసంగ్ ఇవ్వదు. సో అందుకే మీకు హ్యాంగ్ అనేది, ల్యాగ్ అనేది కనపడుతూ ఉంటుంది మిడ్ రేంజ్ ఫోన్స్లో, శాంసంగ్ మిడ్ రేంజ్ ఫోన్స్లో కానీ లో ఎండ్ ఫోన్స్లో కానీ. అదే మీరు హై ఎండ్ ఫోన్స్ తీసుకుంటే మీకు ఎటువంటి ల్యాగ్ ఇట్లాంటి ఏమి ఉండవు. ఇప్పుడు టచ్ విజ్ కూడా చాలా ఫాస్ట్ అండ్ స్మూత్ ఉంది. సో మీకు ల్యాగ్ అనేది ఎక్కువ కనపడదు హై ఎండ్ ఫోన్స్లో తీసుకుంటే. నెక్స్ట్ చూసుకుంటే ఈ క్వశ్చన్ వచ్చేసరికి నిఖిల్ అడుగుతున్నారు, హాయ్ బ్రో, యువర్ మెకానికల్ ఇంజనీర్ రైట్? ఐ ఆమ్ ఏ మెకానికల్ ఇంజనీర్ స్టూడెంట్. ఐ నీడ్ వీడియోస్ అబౌట్ ఆటోమొబైల్. ప్లీజ్ డూ వీడియోస్ అబౌట్ ఆటోమొబైల్. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు డూ దెన్ టెల్ మీ ఎనీ ఛానల్ విచ్ డూయింగ్ వీడియోస్ ఆన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఏఈ. మీరు మెకానికల్ ఇంజనీరింగ్ కాదు, ఇంజనీరింగ్లో మీరు ఏ సబ్జెక్ట్ గురించి నేర్చుకోవాలనుకున్నా కానీ మీకు ఒక వెబ్సైట్ ఉంటుంది NPTEL అని చెప్పేసి. అక్కడ మీకు IIT ప్రొఫెసర్స్ లెక్చర్స్ ఇస్తూ ఉంటారు. సో మీరు అక్కడ చాలా 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 ఎక్కువ నేర్చుకోవచ్చు సబ్జెక్ట్ గురించి. సో బెటర్ మీరు NPTELకి వెళ్ళి అక్కడ నేర్చుకోండి. ఈ సబ్జెక్ట్ కానీ ఏ సబ్జెక్ట్ అయినా కానీ మీరు నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేసరికి నారివరం అడుగుతున్నారు, బ్రో సిస్టమ్ రివ్యూస్, స్మార్ట్ వాచెస్ రివ్యూస్ కూడా చేయవా బ్రో? సిస్టమ్ రివ్యూస్, స్మార్ట్ వాచెస్ అంటే ఖచ్చితంగా నాకు అది చాలా ఇష్టం, స్మార్ట్ వాచెస్ రివ్యూ చేయడం. కాకపోతే ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో ఖచ్చితంగా స్మార్ట్ వాచెస్ రివ్యూస్ అయితే చేస్తాను. సిస్టమ్స్ అంటే నేను ఎన్నో సిస్టమ్స్ కొని పెట్టుకోలేను కదా, సో సిస్టమ్స్ గురించి చెప్పగలను కానీ సిస్టమ్ రివ్యూస్ అంటే నేను చేయలేను. సో స్మార్ట్ వాచెస్ రివ్యూస్ అయితే ఖచ్చితంగా నేను ఫ్యూచర్లో చేస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ వచ్చేసరికి ఆనంద్ కుమార్ అడుగుతున్నారు, రిమూవబుల్ అండ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ డిఫరెన్స్ ప్లీజ్. ఫోన్ హ్యాంగ్ అయితే ఏం చేయాలి? సో అంటే నాన్ రిమూవబుల్ బ్యాటరీలో ఫోన్ హ్యాంగ్ అయితే ఏం చేయాలని అడుగుతున్నారు. సో నాన్ రిమూవబుల్ బ్యాటరీలో మీకు ఫోన్ హ్యాంగ్ అయితే మీరు ఏం చేయాలంటే పవర్ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్ గట్టిగా ప్రెస్ చేసి పట్టుకోండి. ఒక 5 to 10 seconds పట్టుకుంటే ఆటోమేటిక్గా మీ ఫోన్ ఫోర్స్ రీస్టార్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో మ్యాక్సిమం ఫోన్స్లో అయితే ఇది వర్క్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అయితే మ్యాక్సిమం అన్ని ఫోన్స్లో వర్క్ అవుతుంది. సో మీకు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నాన్ రిమూవబుల్ బ్యాటరీలో మీరు ఇది ట్రై చేయండి. అది వర్క్ అవ్వకపోతే మీరు ఓన్లీ పవర్ బటన్ అయినా కొద్దిసేపు గట్టి ప్రెస్ చేసి పట్టుకున్నా కానీ మీ ఫోన్ పవర్ ఆఫ్ అవుతుంది. తర్వాత మళ్ళీ మీరు పవర్ బటన్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. అదే మీరు వాల్యూమ్ డౌన్ పవర్ బటన్ గట్టిగా పట్టుకుంటే మాత్రం ఫోన్ రీస్టార్ట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ మీ సమాధానం లభించింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు, సంజయ్ స్వామి, హరీష్ ఇంతమంది అడుగుతున్నారు, బ్రో టెల్ అబౌట్ శాంసంగ్ S8. ఇంకా అది మనకి రూమర్స్ దశలోనే ఉంది. సో ఇట్లా ఉంటుంది అని చెప్పేసి రూమర్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ స్కానర్ మనకి ఫస్ట్ టైం శాంసంగ్ హై ఎండ్ మొబైల్స్లో బ్యాక్ సైడ్కి పోయింది. ఇక్కడ బ్యాక్ సైడ్కి ఇటు రైట్ సైడ్కి ఎక్కడ పెట్టారు ఫింగర్ ప్రింట్ స్కానర్. సో ఇవన్నీ మనకి డిజైన్ అయితే లీక్ అయింది. కాకపోతే స్పెక్స్ కూడా మనకి గెస్ చేయొచ్చు, ఎందుకంటే ఖచ్చితంగా స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ ఉంటుంది. సో ఈ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ నుంచి వచ్చేది మీకు 835. సో స్పెసిఫికేషన్స్ అయితే గెస్ చేయొచ్చు. సో అది మొత్తం మనకి మార్కెట్లోకి వచ్చే ముందు ఖచ్చితంగా నేను శాంసంగ్ S8 గురించి నా ఒపీనియన్స్ అయితే మీకు పంచుకుంటాను.
అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ వచ్చేసరికి వంశీ శ్రీనివాస్ గారు అడుగుతున్నారు, హీటింగ్ ఇష్యూ వల్ల ఫోన్ పాడవుతుందా? సో హీటింగ్ ఇష్యూస్ వల్ల మ్యాక్సిమం ఫోన్ అయితే పాడవదు. కాకపోతే ఇప్పుడు మనకి మోటో G4 ప్లస్ చూసుకుంటే ఫోన్ కొంచెం స్క్రీన్ బర్నింగ్ ఇష్యూస్ వస్తున్నాయి. సో దేనివల్ల వస్తుందో ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. సో స్క్రీన్ బర్నింగ్ ఇష్యూస్ మనకి ఫోన్ హీట్ అవ్వడం వల్ల వస్తుందా లేకపోతే నార్మల్గా వస్తుందా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. సో మ్యాక్సిమం కేసెస్లో మనకి ఫోన్ హీట్ అయితే ఏమైందంటే బ్యాటరీకి ప్రాబ్లం అవుతుంది. సో మొబైల్ కానీ మీకు బాగా హీట్ అయింది అనుకోండి, బ్యాటరీ హీట్ అవుతుంది. బ్యాటరీ హీట్ అయితే బ్యాటరీ తొందరగా పాడవుతుంది, లిథియం బ్యాటరీ కాబట్టి. సో ఇప్పుడైతే కొంచెం స్క్రీన్ బర్నింగ్ ఇష్యూస్ ఇట్లాంటివి వస్తుంది. ఎందుకంటే చెప్పలేము, ఎందుకంటే లోపల మనకి అన్ని సర్క్యూట్స్ ఉంటాయి కాబట్టి. సో ఏదైనా కొంచెం కాలినా కానీ ప్రాబ్లం అవుతుంది. సో ఓవర్ హీట్ అయినా కానీ ఫోన్ మనకి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో ఫోన్ కొనేటప్పుడు మీరు ఖచ్చితంగా హీటింగ్ సమస్య కూడా చూసుకొని కొనండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నప్పుడు ఈ క్వశ్చన్ వచ్చేసరికి సాయి శ్రీనివాస్ అడుగుతున్నారు, హాయ్ ప్రసాద్ గారు, 35K బడ్జెట్లో గుడ్ UI క్యామ్ పర్ఫార్మెన్స్ సజెస్ట్ చేయండి ప్లీజ్. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ OnePlus 3T? గుడ్ కెమెరా, గుడ్ UI అండ్ క్యామ్ పర్ఫార్మెన్స్. సో కెమెరా అయితే మీకు OnePlus 3T కంటే Nexus 6P బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ S7 సామ్సంగ్ గెలాక్సీ S7 ఈ రెండు ఫోన్స్ అయితే మీకు కెమెరా విషయంలో ఖచ్చితంగా OnePlus 3T కంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తాయి. అండ్ UI విషయం తీసుకున్నా కానీ మీకు UIలో మాత్రం Nexus 6P ఖచ్చితంగా మీకు అది ప్యూర్ ఆండ్రాయిడ్ ఉంటుంది. సో మీకు UI కూడా Nexus 6P బాగుంటుంది. సో దీన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి ఏ ఫోన్ తీసుకోవాలో. సో బెటర్ కెమెరా కావాలంటే మాత్రం OnePlus 3T మీకు పనికిరాదు, దానికన్నా బెటర్ కెమెరాస్ మీకు ఆ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ సరికి వెంకట్ అడుగుతున్నారు, కూల్ ప్యాడ్కి LETVకి ఏంటి రిలేషన్? ఈ రెండు కంపెనీస్ కలిసి మొబైల్స్ ఎందుకు తయారు చేస్తున్నాయి? కూల్ ప్యాడ్ LETV ఈ రెండు మొబైల్ ఫోన్స్ తయారు చేసే కంపెనీసే, కాకపోతే ఈ రెండు కలిసి ఒక మొబైల్ ఫోన్ తయారు చేసినాయి, అదే కూల్ ప్యాడ్ కూల్1 డ్యూయల్. సో ఎందుకు కలిసినాయి అంటే బిజినెస్ పరంగా కలుస్తాయి. సో కూల్ ప్యాడ్కి కొంచెం మార్కెట్ ఉంటుంది, LETVకి కొంచెం మార్కెట్ ఉంటుంది. సో రెండు కలిసి ఒక మొబైల్ ఫోన్ తయారు చేసినాయి అంటే సో కూల్ ప్యాడ్ లవర్స్ ఉండేవాళ్ళు, LETV లవర్స్ ఉండేవాళ్ళు వాళ్ళు కూడా కలుస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సినిమా ఉంది, ఆ సినిమాలో మీకు ఇద్దరు హీరోస్ నటించారు. సో ఇద్దరు హీరోకి ఫ్యాన్స్ ఉంటారు. సో ఇతనికి ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఇతనికి కూడా ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో ఈ హీరో ఫ్యాన్స్ సినిమా చూడడానికి వస్తారు, ఈ హీరో ఫ్యాన్స్ కూడా సినిమా చూడడానికి వస్తారు. సో అప్పుడు ఏమైందంటే మార్కెట్ అనేది పెరుగుతుంది, డబ్బులు అనేవి ఎక్కువ వస్తాయి. సో ఇది పర్టికులర్గా బిజినెస్ కోసం చేస్తారు కొలాబరేషన్ అనేది. సో ఇద్దరు కలిస్తే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది మార్కెట్లో. సో ఇందుకే రెండు కొలాబరేట్ అయినాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ వచ్చేసరికి రాకేష్ అడుగుతున్నారు, హాయ్ అన్న, రీసెంట్గా నేను HTC Desire 628 మొబైల్ కొన్నాను. ఆ మొబైల్ ఎందుకు బ్యాటరీ బ్యాకప్ ఉండవు? ఫోన్ బ్రాండెడే కదా, అంత కాస్ట్ పెట్టి కొన్నప్పుడు బ్యాటరీ బ్యాకప్ ఎందుకు ఉండదు? సో చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు బ్యాటరీ గురించి. సో బ్యాటరీ బ్యాకప్ మీకు ఉండాలంటే ఫస్ట్ ఆ బ్యాటరీ mAh ఎంతో చూసుకోండి, బ్యాటరీ కెపాసిటీ ఎంతో చూసుకోండి. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్లో మీకు మినిమం 4000 mAh బ్యాటరీ లేదే మీకు ఒక రోజు అయితే మీకు ఫోన్ అయితే రావట్లేదు. సో ముందు బ్యాటరీ mAh కెపాసిటీ ఎంతో చూసుకోండి. అండ్ తర్వాత మీరు బ్యాటరీని జాగ్రత్తగా వాడుకోవాలి. నేను ముందే చెప్పాను, మీ మొబైల్ ఫోన్లో అతి తొందరగా పాడయ్యే పార్ట్ ఏంటంటే మీ బ్యాటరీ. సో మీకు ప్రాసెసర్ పాడవదు, ర్యామ్ పాడవదు, ఇవన్నీ ఏం పాడవు. మీ మొబైల్ ఫోన్లో బ్యాటరీ మాత్రం తొందరగా పాడవుతుంది. సో మీరు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, దాన్ని మీరు జాగ్రత్తగా వాడుకోవాలి. నేను ఆల్రెడీ బ్యాటరీని ఎలా కాపాడుకోవాలని ఒక వీడియో చేశాను, మీరు ఆ వీడియో చూడడం చాలా మంచిది. ఇక్కడ మీకు కార్డ్స్లో పెడుతున్నాను. సో ఆ వీడియో చూస్తే మీకు బ్యాటరీని ఎలా కాపాడుకోవాలో తెలుస్తుంది. అండ్ వీటితో పాటు ప్రాసెసర్ ఏ టెక్నాలజీ మీద బిల్డ్ అయింది, 14nm టెక్నాలజీయా, 16nm టెక్నాలజీయా, 28nm టెక్నాలజీయా. సో వీటి మీద కూడా డిపెండ్ అయ్యి పవర్ కన్జంప్షన్ అనేది ఉంటుంది. అండ్ వీటితో పాటు హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ ఉంటుంది కదా, రెండింటి మీద ఆప్టిమైజేషన్ చక్కగా లేకపోయినా కానీ బ్యాటరీ కొంచెం తొందరగా డ్రైన్ అవుతుంది. ఇక్కడ మనం బ్రాండ్ తప్పట్లేం ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇక్కడ బ్రాండ్ ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ చూసుకోవాలి మీరు, నేను ఏం చెప్పాను. సో వాటన్నిటి మీద డిపెండ్ అయ్యి మీ బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేసరికి విను అడుగుతున్నారు, హాయ్ అన్న, ఐ మీన్ కువైట్, రెగ్యులర్గా మీ ప్రోగ్రామ్ చూస్తాను. వన్ స్మాల్ డౌట్, iPhone 6 and 6s మేడ్ ఇన్ చైనా ఉంది, తీసుకోవచ్చా? అందులో షేర్ ఇట్ కూడా పనిచేస్తుంది, అదే నా డౌట్, ప్లీజ్ చెప్పు బ్రో. సో షేర్ ఇట్ ఐఫోన్లో పనిచేస్తుంది, ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా పనిచేస్తుంది. కాకపోతే మీరు ఈ ఫోన్ ఫేకా రియల్ అని జడ్జ్ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ మీరు ఐఫోన్ని జడ్జ్ చేయాలనుకుంటే ఫేకా రియల్లో మీరు ఏం చేయాలంటే యాప్ స్టోర్ ఉంటుంది, యాప్ స్టోర్ ఓపెన్ చేయండి. చూపిస్తాను నేను ఒకసారి. సో ఇక్కడ మీకు యాప్ స్టోర్ ఏ అని ఉంటుంది. సో ఏ అని చెప్పి రౌండ్గా ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఇది యాప్ స్టోర్. ఈ యాప్ స్టోర్ వచ్చేసరికి మీకు యాపిల్ స్టోర్ ఇది. సో ఒకవేళ మీకు ఇది ఓపెన్ అవ్వకుండా గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ అయింది అనుకోండి, అది ఫేక్ ఐఫోన్. సో మ్యాక్సిమం మీకు చైనాలో క్లోన్ తయారు చేస్తూ ఉంటారు అన్నమాట. సో క్లోన్డ్ కాపీలో మీకు జెన్యున్గా రావు. సో అది ఖచ్చితంగా మీరు ఇట్లా జడ్జ్ చేయొచ్చు. యాప్ స్టోర్, iCloud ఇట్లాంటివన్నీ చెక్ చేయండి. సో కానీ మీకు
కరెక్ట్గా ఓపెన్ అవుతున్నాయి అంటే అది రియల్ అయినట్టు, లేకపోతే ఫేక్ అయినట్టు ఈజీగా జడ్జ్ చేయొచ్చు. మీరు బిల్డ్ క్వాలిటీ బట్టి జడ్జ్ చేయొచ్చు. అండ్ యాప్ స్టోర్, ఐక్లౌడ్ ఇట్లాంటివి కూడా చెక్ చేయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది ఐఫోన్ ఫేకో రియలో. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి పీవీఆర్ సంతకుమార్ అడుగుతున్నారు, అన్న నా మొబైల్ మీడియాటెక్ MT6735 ప్రాసెసర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందా, ప్లీజ్ చెప్పవా ప్లీజ్. ఫ్రెండ్స్ ఇంకా ప్రాబ్లం ఏంటంటే మీ ప్రాసెసర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందా లేదా అని కాదు, మీ ప్రాసెసర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసినా కానీ మీ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్ ఉంటారు కదా, వాళ్ళైతే ఫాస్ట్ ఛార్జింగ్ని ఎనబుల్ చేయట్లేదు. సో ఒకవేళ ఎనబుల్ చేస్తే మీ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెనోవో P2 తీసుకోండి, స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ ఉంది. రెడ్మీ నోట్ 4 తీసుకోండి, స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ ఉంది. రెండు ప్రాసెసర్ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తున్నాయి. కానీ లెనోవో దానికి ఫాస్ట్ ఛార్జింగ్ ఎనబుల్ చేసింది. సో లెనోవో P2లో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు మీరు. అదే మీరు రెడ్మీ నోట్ 4 తీసుకుంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఎనబుల్ లేదు, సో మీరు ఫాస్ట్ ఛార్జింగ్ చేయలేరు. సో మీరు ప్రాసెసర్ కంటే ఆ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తున్నా లేదో తెలుసుకోవాలంటే మీరు నెట్లో చూడండి, వీడియోస్ ఉంటాయి కదా, సో ఎతకండి, నెట్లో ఒకసారి సెర్చ్ చేయండి. ఒకవేళ ఆ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తున్నా లేదో ఎవరైనా రివ్యూవర్స్ చెప్తుంటారు కదా, సో అక్కడ మీకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ వచ్చేసరికి వినోద్ కుమార్ అడుగుతున్నారు, అన్న నా ఫోన్ మోటో G4 Plus సడన్గా స్విచ్ ఆఫ్ అయ్యి స్విచ్ ఆన్ అవుతుంది, ఏం చేయాలి. సో ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు, ఫోన్ను సడన్గా స్విచ్ ఆఫ్ అయ్యి స్విచ్ ఆన్ అవుతుందని చెప్పేసి. సో సేమ్ ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేశాను నా శాంసంగ్ గెలాక్సీ నోట్ 4 తోటి. సో అది మార్చ్లో అప్డేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయ్యి స్విచ్ ఆన్ అవుతుంది. సో నేను చాలా ట్రై చేశాను, సో చాలా రామ్స్ మార్చాను, రూట్ చేశాను, CPU క్లాక్ స్పీడ్ తగ్గించాను, అయినా కానీ అది స్విచ్ ఆఫ్ అయ్యి స్విచ్ ఆన్ అవుతూనే ఉంది, హ్యాంగ్ అయిపోతూ ఉంది. సో సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే వాళ్ళు స్టాక్ రామ్ని ఫ్లాష్ చేశారు. సో మళ్ళీ ప్రాబ్లం రిపీట్, సేమ్ స్విచ్ ఆఫ్ అవుతుంది, స్విచ్ ఆన్ అవుతుంది. సో ఫైనల్గా ఏమైందంటే మదర్ బోర్డ్ ప్రాబ్లం అని చెప్పేసి తేల్చారు. సో ఇది నా పర్సనల్ ప్రాబ్లం. ఒకవేళ మీ ఫోన్ కూడా అట్లనే బిహేవ్ చేస్తుంటే ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఒకసారి హార్డ్ రీసెట్ చేయండి. హార్డ్ రీసెట్ చేసి చూడండి, హార్డ్ రీసెట్ చేసిన తర్వాత కూడా అది స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ అవుతుంటే ఒకసారి సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళండి. సో ఖచ్చితంగా అది ఏదో ఒక హార్డ్వేర్ ప్రాబ్లం అయితే అయి ఉంటుంది. నా కేసులో అయితే అది మెయిన్ బోర్డ్ ప్రాబ్లం. సో అది చేంజ్ చేయమన్నారు. సో అది కష్టం, చేంజ్ చేయడం అంటే అది 14,000 దాకా ఉంది. ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లంకి మీకు టెంపరీ సొల్యూషన్ కావాలంటే మీరు ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్కి వెళ్ళి వేక్ లాక్ అని టైప్ చేయండి. సెర్చ్లో టైప్ చేస్తే మీకు ఇట్లాంటి సింబల్ కనపడుతుంది, బల్బు లాగా. ఆ యాప్ని ఇన్స్టాల్ చేయండి. ఆ యాప్ ఇన్స్టాల్ చేసి అది ఓపెన్ చేసిన తర్వాత 4th వన్ సెలెక్ట్ చేయండి. 4th 5th ఉంటుంది, పార్షియల్ వేక్ లాక్ అని చెప్పేసి దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేస్తే మీకు ఈ యాప్ ఏం చేస్తుందంటే CPUని స్లీప్లోకి వెళ్ళకుండా అట్లనే ఉంచుతుంది. సో దీనివల్ల మీకు బ్యాటరీ అనేది డ్రైన్ అవుతూ ఉంటుంది, కాకపోతే ఫోన్ అనేది రీస్టార్ట్ అయితే అవ్వలేదు. సో నేనైతే ట్రై చేశాను నోట్ 4లో, ఇదైతే నాకు వర్కౌట్ అయింది. సో ఇప్పటివరకు నేను అట్లనే వాడాను ఫోన్ని. ఆల్మోస్ట్ ఒక 5-6 months వరకు నేను ఈ యాప్ యూస్ చేసే వాడాను. సో ఇప్పుడైతే కంప్లీట్గా అది డెడ్ అయిపోయింది. సో ఇది టెంపరీ సొల్యూషన్ ఫ్రెండ్స్. పర్మనెంట్ సొల్యూషన్ అంటే మీరు మెయిన్ బోర్డు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది కొన్ని కేసెస్లో. సో చూసుకోండి. చిన్న ఫోన్లు అయితే మదర్ బోర్డ్ కూడా తక్కువ ఉంటుంది. సో ఈ పెద్ద ఫోన్స్ అయితే ఒకసారి పాడని అంటే చాలా కష్టం రిపేర్ చేయించడానికి. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్రెండ్ ఈ క్వశ్చన్ వచ్చేసరికి రాజేష్ అడుగుతున్నారు, హాయ్ అన్న, ఆన్లైన్ మొబైల్స్కి 1 year మ్యానుఫ్యాక్చర్ వారంటీ ఇస్తున్నారు కదా, నేను మీ మ్యాక్స్ మొబైల్ తీసుకున్న 4 months అవుతుంది, డిస్ప్లే పైన కొంచెం క్రాక్ అయింది, టచ్ పని చేయడం లేదు, కరెక్ట్గా అన్న సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే చేస్తారా, వారంటీ అంటే ఏంది, అది దానికి వర్తిస్తుందా మరి చెప్పండి అన్న. వారంటీ అంటే మీకు ఫిజికల్గా ఏమైనా డ్యామేజ్ అయితే వాళ్ళు చేయరు. సో మీరు డిస్ప్లే మీద క్రాక్ వచ్చింది అంటున్నారు, డిస్ప్లే మీద క్రాక్ వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు మీరు ఏం చెప్పిన నెంబర్ మీరు కింద పడేశారని చెప్పేసి వాళ్ళు అంటారు. సో డిస్ప్లే మీద క్రాక్ వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు మీ దగ్గర ఛార్జ్ అనేది చేస్తారు. సో మీకు ఫిజికల్ డ్యామేజ్ ఏం లేకుండా మీ మొబైల్ వాటర్లో వాటిలో పడకుండా ఉంటే అప్పుడు వాళ్ళు ఏదైనా కన్సిడర్ చేస్తారు వారంటీకి సంబంధించి. ఒకవేళ మీ మొబైల్ ఫిజికల్ డ్యామేజ్ అంటే పైనుంచి కింద పడినా కానీ వాటర్లో పడినా కానీ వాళ్ళు ఇట్లాంటి వాటిని కన్సిడర్ చేయరు. సో వారంటీ అంటే మనం 1 year ఏం చేసినా కానీ వాళ్ళు ఫ్రీగా చేస్తారని మాత్రం అనుకోకండి. సో కొన్ని కన్సిడరేషన్స్ ఉంటాయి. సో వాళ్ళు అవి చెప్తారు, అది వారంటీ కిందకు వస్తుందా లేదా వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఒకసారి మీరు సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళండి, సర్వీస్ సెంటర్ తీసుకెళ్తే వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఒకవేళ వారంటీ వర్తిస్తే మాత్రం వారంటీ చేసిస్తారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు, దిస్ ఛానల్ ఫేక్ ఆర్ నో బ్రదర్. సో ఇది చాలామంది స్క్రీన్ షాట్ తీసి మరీ పెడుతున్నారు. ప్రసాద్ దేవరకొండ అని ఉంది, నా ఫోటో ఉంది. సో ఖచ్చితంగా అది నా ఛానలే. సో అది నా ఇంగ్లీష్ ఛానల్. సో చాలా కాలం అయింది నేను ఛానల్లో వీడియో పెట్టి. సో ఇది నా ఛానల్, ఎవరు ఫేక్ అయితే క్రియేట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది లాస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ వచ్చేసరికి ఆదర్శ్ అడుగుతున్నారు, హాయ్ ఐఎమ్ ఆదర్శ్, మనం క్యాజువల్గా Windows 7 ఇన్స్టాల్ చేసేటప్పుడు x64 ఆర్ x86 అని అడిగిద్ది కదా, అంటే ఏంటి, నేను ఎప్పుడు x64 ఇన్స్టాల్ చేస్తాను, బట్ ఇట్ ఈజ్ నాట్ బిట్ కదా, దానితో యూజ్ ఏంటి. సో x64 x86 చాలామంది వినే ఉంటారు, ఇవి మీరు చూసే ఉంటారు ఏదైనా
సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసినప్పుడు కూడా మీకు ఈ కనపడుతుంటాయి ఇంటూ 64 ఇంటూ 86 అని చెప్పేసి. ఇంటూ 64 అంటే అది ప్రాసెసర్కి సంబంధించిందే, ఇంటూ 64 అంటే 64 బిట్ ప్రాసెసర్ అని, ఇంటూ 86 అంటే 32 బిట్ ప్రాసెసర్ అని చెప్పేసి. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటూ 64 బాగానే ఉంది, అసలు ఇంటూ 86కి 32 బిట్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, మీరు ఇంటెల్ ప్రాసెసర్స్ తీసుకుంటే ఇంటెల్ ప్రాసెసర్స్ మనకి 32 బిట్ సిరీస్లో వచ్చిన ప్రాసెసర్ అండ్ 32 బిట్ ప్రాసెసర్స్ లాస్ట్లో ఇవి వచ్చాయన్నమాట. 801 86, 802 86, 803 86. సో 86 86 86 ఉంది కదా, సిరీస్లో పెట్టుకుని వాళ్ళు ఇంటూ 86 అని తయారు చేశారు. సో అట్లా మనకి 32 బిట్ ప్రాసెసర్కి ఇంటూ 86 వచ్చింది, 64 బిట్ని ఇంటూ 64 అయినా ఉంచేశారనమాట. సో నథింగ్ బట్ బిట్ కిందకి వస్తే 32 బిట్టా 64 బిట్టా అని చెప్పేసి. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవి Q&A సెక్షన్. ఈ క్వశ్చన్స్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీరు నన్ను క్వశ్చన్స్ అడగాలనుకుంటే కామెంట్ సెక్షన్ అడగవచ్చు, లేదా మన ఫేస్బుక్ పేజ్లో అడగవచ్చు. మీరు అడిగిన క్వశ్చన్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ నేను పిక్ చేస్తాను. సో యాజ్ యూజువల్గా నేను అన్ని క్వశ్చన్స్ అయితే పిక్ చేయలేను. చెప్పాను కదా, నాకు రోజుకి 1500 2000 వరకు కామెంట్స్ వస్తూ ఉంటాయి. సో అన్ని క్వశ్చన్స్ నేను పిక్ చేయలేను, ఆన్సర్ చేయలేను. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో కొన్ని క్వశ్చన్స్ నేను పిక్ చేయగలను, కొన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయగలుగుతున్నాను. సో మిగతా వాళ్ళందరికీ నా తరపు నుంచి చాలా చాలా సారీ చెప్తున్నాను, ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేయలేకపోతున్నాను. సో నేను ఆల్రెడీ అడుగుతున్నాను, చాలామంది కామెంట్ సెక్షన్లో హెల్ప్ చేస్తున్నారు మీకు. సో చాలామంది మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీకు. సో ఇదే కంటిన్యూ చేయండి. సో మీకు ఏమైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో మీ ఫ్రెండ్స్తో పంచుకోండి. సో ఆటోమేటిక్గా అందరికి హెల్ప్ అవుతుంది. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగ మీకోసం టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.